ప్లీజ్ సార్ స్పీకర్ చైర్మన్ సార్ మీరు అనుమతిస్తే సార్ ప్రతిపక్ష నాయకుడు లేస్తే కాస్త గౌరవ సభ్యుల్ని కొంచెం చైర్మన్ గారి మీద పడకండి, కాస్త హుందాగా పక్కకు జరగండి. వారు చాలా స్నేహశీలి, మనందరితో చైర్మన్ గారు బాగుంటారు. అట్లని మనం ఆ చైర్లో కూర్చున్నప్పుడు వారి మీద పడేటువంటి అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేటువంటిది ఇది మన సంస్కృతి, మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి. ఇప్పుడు చైర్ని ఏ రకంగా మీరు అవమానిస్తున్నారు పబ్లిక్ గా అనేది అర్థమవుతా ఉంది. మనం నేర్చుకున్న సంస్కృతి ఇది అధ్యక్ష. నంబర్ 1, వారు రిప్లై అవుతుంటే కూర్చుంటారు. అది వినండి. డిఎస్సి మీద చర్చించడానికి అధ్యక్ష వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమైంది. మాట్లాడేకేం లేదు, అల్లరి చేసుకుని వెళ్ళిపోవాలని. అరే ఆయన ఏదో లేవనెత్తాడు, మేము క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది నిన్న బిఎస్సిలో స్పష్టంగా మీ ఎదురుగా ఆయనకు చెప్పాం. వాళ్ళ మెంబర్స్ కూడా చెప్తున్నాను అధ్యక్ష, వాళ్ళు వినుండరు. దయచేసి వాళ్ళ మెంబర్స్ ఇంటే అర్థమవుతుంది అధ్యక్ష. తమరు ఉండాల్సిన దగ్గర ఫర్మ్ గా ఉండాలి అధ్యక్ష. కొంచెం తమరు ఫర్మ్ గా లేకపోతే సభ జరపడం కూడా కష్టమవుతుంది అధ్యక్ష. వినండి సార్, గౌరవ ఎల్ఓపి గారు అడిగిన దానికి ప్రభుత్వం నుంచి మా స్పందన ఇచ్చినప్పుడు వినే ఓపిక ఉండాలి. వాళ్ళ అజెండా ఏమైనా ఉండొచ్చు, అజెండా అల్లరి చేసి బయటికి వెళ్ళిపోవడం అనే అజెండా అయి ఉండొచ్చు, చర్చ పెట్టాలనేటువంటి అజెండా అయి ఉండొచ్చు. గవర్నమెంట్ వారి సైడ్ నుంచి నిన్న తమరి సమక్షంలో చాలా డీటెయిల్డ్ గా మా వాయిస్ ని వినిపించాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి కూర్చొని చెప్తారా మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు. ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం ఛాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సి. ప్రజలకు ఒకవైపు ఎల్నినోతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే తాగునీరు, సాగునీరు, వ్యవసాయం ఏ రకంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోబోతున్నాం అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం చెప్పాల్సిన మీరు నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఏమాత్రం కూడా అంకిత భావం లేకుండా వాళ్ళ సమస్యల గురించి చర్చించకుండా కేవలం రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో మీరు ఈ అల్లరి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, కృష్ణా డెల్టాలో రైతుల పరిస్థితి ఏంటి, గోదావరి డెల్టా ఏంటి, రాయలసీమ ఏంటి, ఉత్తరాంధ్ర ఏంటి, ఈ రైతుల సమస్యల గురించి ఒక్క నిమిషం మీరు మాట్లాడారా? తాగునీటి సమస్యల్ని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి సలహా సూచనలు ఇచ్చారా? ఇన్ని ఇబ్బందులు రాష్ట్ర ప్రజానీకం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎల్లినోతో సఫర్ అవుతా ఉంటే మీకు మాత్రం మీ నిన్నో జబ్బులు పట్టాయి, జేనినో జబ్బు వచ్చింది మీకు. మీ అజెండా మీకు తప్ప ప్రజల అజెండా మీకు అవసరం లేదు అధ్యక్ష. దిస్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ అధ్యక్ష. ప్రజల అజెండానే మా అజెండా. ప్రజలకు అవసరమైనటువంటి ఎల్లినో మీద చర్చ పెట్టండి, ఆ తర్వాత మీరు డిఎస్సిని టేకప్ చేయండి అనేటువంటిది మీకు చెప్పాం. దానికి వీఆర్ స్టిల్ స్టికింగ్ ఆన్ అధ్యక్ష.